నీట్ నెట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో నియోజకవర్గంలోని గండేపల్లి, జగంపేట, కిర్లంపూడి మండలాల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలను ముందుగానే మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలలను యథావిధిగా తెరవడంతో ఆయా పాఠశాలలకు, కళాశాలలకు విద్యార్థి సంఘ నాయకులు వెళ్లి స్కూల్స్ ను, కాలేజీలను మూసివేశారు. జగంపేట ఉన్నత ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థి సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. నీట్ నెట్ అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహించామన్నారు. బంద్కు పిలిపించాయి. ఈ రోజున ప్రధానంగా ఈ బంద్లో భాగంగా నీటు నెట్ కలిపి ఈ రోజున విద్యాశాఖ మంత్రి అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకు చాలా దారుణంగా అన్యాయం చేసి ఉన్నారు. ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించి దీనికి సరైన న్యాయం చేకూర్చాలి. అలాగే నష్టపోయిన విద్యార్థులకి సరైన న్యాయం చేకూర్చాలని ఈ రోజున మేము విద్యా సంస్థలు బంద్ తెలిపిందో నీట్ అలాగే నెట్ సమస్యల పైన వెంటనే పరిష్కారం చూపించాలి. ఇది చేసింది ఏదైతే ఉమ్మడి ఉందో, కూటమి ఉందో దీని వెంటనే ఒక పరిష్కారం తీసుకురావాలని ఈరోజు బంద్ తెలవడం జరిగింది. ఈ బంద్ మద్దతు చేసి అన్ని విద్యా సంఘాలు సెలవుపూసారు. అలాగే రేపు కేంద్రంలో కూడా దీని వెంటనే సమక్షం చేయాలి. లేకపోతే ఇది మరింత ఉద్యమం మరింత పెరుగుతుంది, చాలా కీలకంగా మారుతుందని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం.